నమస్తే. దాశరథి శతకంలో తర్వాత పద్యాలు చూద్దాం. భానుడు తూర్పునందు కనుపట్టిన పావక చంద్రతేజముల్ హీనత చెందినట్లు జగదేక విరాజితమైన నీ పదధ్యానము సేయుచున్న పరదైవ మరీచులడంగ కుందునే దానవ గర్వ నిర్దళన దాశరథి కరుణాపయోనిధి. భానుడు అంటే సూర్యుడు తూర్పునందు కనుపట్టిన పావక చంద్ర తేజముల్ హీనత చెందినట్లు. మామూలుగా చీకటిగా ఉన్న సమయంలో అగ్ని ప్రకాశిస్తూ ఉంటుంది, ప్రజ్వలిస్తూ ఉంటే కాంతి ఎక్కువగా ఉంటుంది అగ్నికి. అలాగే చంద్రుడు కూడా రాత్రి సమయంలో ఎంతో తేజస్సుతో కనిపిస్తాడు. అదే చంద్రుడు కానీ అగ్ని కానీ ఉదయం సూర్యోదయం అవగానే వాళ్ళ తేజాన్ని కోల్పోతారు. వాళ్ళ తేజస్సు రాత్రిపూట మాత్రమే ఎక్కువగా ప్రకాశిస్తుంది. సూర్యుడి ముందు మాత్రం వాళ్ళ తేజస్సు ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది. అది ఉదాహరణగా చెప్తున్నాడు రామదాసు. భానుడు తూర్పునందు కనిపెట్టినంటే తూర్పున ఆ సూర్యదేవుడు కనిపించగానే పావక చంద్రతేజములు హీనత చెందినట్లు ఆ అగ్నిదేవుడు తర్వాత చంద్రుడు తమ తమ తేజస్సుని ఎలాగైతే కోల్పోతారో అదేవిధంగా జగదేక విరాజితమైన నీ పదధ్యానము సేయుచున్న. జగదేక విరాజితం అంటే లోకాలన్నింటినీ కూడా గెలిచేటటువంటి నీ పదధ్యానం గనక ఉంటే ఈ లోకాలనే గెలవచ్చు. అటువంటి ఆ పదధ్యానం గనక చేస్తూ ఉంటే ఆ పదధ్యానం యొక్క తేజస్సు అంటే ఆ తేజస్సు ముందు ఇతర దేవతల తేజస్సు కూడా క్షీణిస్తుంది. అంటే శ్రీరామచంద్రుడి యొక్క ఆ తేజస్సు ముందు ఇతర దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి తాలూకు తేజస్సు హీనతని పొందుతుంది. నువ్వు అటువంటి గొప్ప ఎంతో ప్రభావవంతమైనటువంటి తేజస్సుని కలిగి ఉన్నవాడివి. నీ తేజస్సు ముందు ఇతరులందరూ కూడా వెలవెలబోతారు. ఇతర తేజస్సులన్నీ కూడా వెలవెలబోతాయి. ఏ విధంగానూ ముందు ఉదాహరణ చెప్పాడు. సూర్యోదయం అవగానే సూర్యుడి ముందు చంద్రుడు అగ్ని ఏ విధంగా తేజస్సుని కోల్పోతారో అదేవిధంగా నిన్ను పూజిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క దివ్యమంగళమూర్తి ఏదైతే ఉందో దాని ముందు ఆ తేజస్సు ముందు ఇతరులు ఎవ్వరూ కూడా నిలవలేరు. వాళ్ళ తేజస్సు క్షీణిస్తుంది అని ఈ పద్యంలో చెప్పాడు. తర్వాత పద్యం. నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధ కథామృతాబ్ధిలో తామును కృంకులాడక వృధా తను కష్టము చెంది మానవుండి మహిలోని తీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృత్తామస పంకముల్ విడునే దాశరథి కరుణాపయోనిధి. ఓ శ్రీరామ, ఈ లోకంలో నీ తత్వం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఆ తత్వం యొక్క గొప్పతనం యొక్క ఆ కథలు ఏవైతే ఉంటాయో అవి అమృతంతో సమానమైనటువంటి రసం నిండి ఉంటుంది వాటిలో. అటువంటి రసమయములైనటువంటి ఆ కథామృతంలో మునిగిపోకుండా జనం అందరూ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు తెలివి తక్కువతోటి ఇతర తీర్థాలకు వెళ్ళి పుణ్యం సంపాదించుకోవాలని నదులన్నింటిలో కూడా మునిగి వస్తూ ఉంటారు. నదులలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందనే ఆలోచన చేస్తూ రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నదులలో స్నానాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే శరీరం ఎంతో కష్టపడుతూ ఉంటుంది, ప్రయాణం చెయ్యాలి కదా. అటువంటిప్పుడు ఆ శరీరం కష్టపడుతూ ఉంటుంది. అలా శరీరాన్ని కష్టపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళి పుణ్య నదులలో స్నానం చేస్తూ ఉంటారు. కానీ మానవులు ఒకటి తెలుసుకోవాలి. అది ఏమిటి అంటే ఎక్కడైనా సరే స్నానం చేసినా రాని పుణ్యం, ఎందులో స్నానం చేసినా రాని పుణ్యం నీ కథామృత వాహిని ఏదైతే ఉందో
ఆ భక్తి రసంలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు వేరే ఇంకా పుణ్యనదులలో స్నానం చేయవలసిన అవసరం లేదు. ఆ పుణ్యం అంతా కూడా నీ యొక్క కథామృత గానాన్ని వింటూ నీ కథామృత భక్తి రసంలో మునిగి తేలిన వాళ్ళకి వేరే పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ వేరే పుణ్య నదీ జలాలలో స్నానాలు చేయడం కానీ కష్టపడి చేయవలసిన అవసరం లేదు. అది వాళ్ళకి నీ కథామృత రసాన్ని ఏదైతే వాళ్ళు ఆస్వాదిస్తూ అందులో మునిగి తేలుతారో వాళ్ళకి తప్పకుండా మోక్షం లభిస్తుంది. వాళ్ళ శరీరాన్ని ఏమాత్రం వెళ్ళి కష్టపడవట అవసరం లేదు స్వామి. నీ కథలను వింటూ ఆ భక్తి రసంలో మునిగి తేలితేనే చాలు అని చెప్పాడు. నీ సతి పెక్కు కల్ములిడ నేర్పరి లోకమకల్మషంబుగా నీ సుత చేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై నీ సుతుడిచ్చు నాయువును నిన్ను భజించిన కల్గకుండునే దాసుల కీర్షితార్థములు దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో ఆ శ్రీరాముడు తాలూకు గొప్పతనాన్ని అతని తాలూకు కుటుంబ సభ్యుల గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నీ సతి అంటే నీ భార్య పెక్కు కల్ములిడ నేర్పరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే కదా శ్రీరాముడు. అందుగురించి ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే, నీ భార్య ఎవరైతే ఉన్నాదో లక్ష్మీదేవి, ఆవిడ ఏం చేస్తుంది, లోకులందరికీ కూడా కలిమి ఇస్తూ ఉంటుంది. అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో ఎంతో నేర్పు కలిగినది. లోకము అకల్మషంబుగా నీ సుత సేయు పావనం. నీ సుత ఎవరు? ఆ గంగానది. గంగానది విష్ణుమూర్తి పాదాల నుండి ఉద్భవించింది. అందు గురించి ఆమె పతిత పావని. ఆమె ఆ గంగానదిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి. అందు గురించి నీ సుత ఎలాంటిది? ఈ లోకంలో ఉండే వాళ్ళందరి తాలూకు కల్మషాలని కూడా పోగొట్టి పావనం చేయగలిగిన సామర్థ్యం కలిగినది. ఇంకా నిర్మిత కార్యధురీణ దక్షుడై నీ సుతుడిచ్చున్ ఆయువును. నీ సుతుడెవరు అంటే ఆ కమల గర్భుడు, అంటే ఆ బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? సృష్టిస్తూ ఉంటాడు జీవులన్నింటినీ కూడా. ఆ సృష్టించినప్పుడే వాళ్ళ తాలూకు ఆయుర్దాయాన్ని లిఖిస్తాడు. ఎన్నాళ్ళు వాడు జీవించి ఉండాలనేది బ్రహ్మదేవుడి రాతలో ఉంటుంది. అందుగురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నిర్మిత కార్యధురీణ దక్షుడే, ఎంతో గొప్ప నేర్పుతోటి ఈ సృష్టిని నిర్వహిస్తున్నటువంటి నీ కుమారుడు ఆ బ్రహ్మ ఆయుని ఇస్తాడు. ఆయువునిచ్చిన బ్రహ్మ పాపాలన్నింటినీ పోగొట్టేటటువంటి గంగ నీ కుమారుడు కుమార్తె. ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవి నీకు భార్య. ఈ లోకంలో మానవులు జీవులు కోరుకునేది ఏమిటి? ఆయువు, తర్వాత పుణ్యం రావడం, ఆ తర్వాత ఐశ్వర్యం లభించడం. ఈ మూడు కూడా ఎవరిస్తున్నారంటే నీ తాలూకు భార్య పిల్లలే లోకులందరికీ ఇస్తారు. అటువంటప్పుడు ఏం చెయ్యాలి? నిన్ను భజించిన కల్గకుండునే దాసులకు ఈప్సితార్థములు. ఈప్సితార్థములు అంటే కోరిన కోరికలు. అప్పుడు నిన్నే కనుక లోకంలో అందరూ కూడా పూజిస్తున్నప్పుడు వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతాయి. ఎందుకంటే నీకు లోబడిన వాళ్ళు లక్ష్మీదేవి, బ్రహ్మ, గంగ, వాళ్ళ వల్ల ఇవన్నీ మేలు జరుగుతున్నప్పుడు నీ పాదాలని పూజిస్తే తప్పకుండా వాళ్ళు కరుణిస్తారు. ఆ భక్తుల్ని కరుణించి వాళ్ళ కోరికలన్నింటినీ కూడా తీరుస్తారు. అందుగురించి నిన్ను పూజించే వాళ్ళకి ఎటువంటి కొదువ ఉండదు అంటూ ఈ పద్యంలో రామదాసు చెప్పాడు. తర్వాత పద్యం, కాంచన వస్తు సంకలిత కల్మషమగ్నిపుటంబు పెట్టి వారించిన రీతిని ఆత్మని గిడించిన దుష్కర దుర్మల త్రయం వంచిత భక్తి యోగ దహనార్చిత గుల్పక పాయునే కనత్ కాంచన కుండలాభరణ దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో ఏం చెప్తున్నాడంటే కవి, ఓ దశరథరాజ తనయ శ్రీరామ, భద్రాద్రి రామ అంటూ సంబోధించి అతడు ధరించినటువంటి
ఆ ప్రకాశిస్తున్నటువంటి బంగారు కుండలాల కాంతి నలుదిక్కులా ప్రసరిస్తోంది. అందు గురించి ప్రకాశిస్తున్నటువంటి బంగారు కుండలాలు ధరించినవాడా, కాంచన కుండలములు అంటే ఎంతో గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి బంగారు కుండలాలు, అటువంటి ఆభరణాలు కలిగి ఉన్నవాడు ఆ శ్రీరాముడు. అటువంటి ఓ శ్రీరామ, ఇప్పుడు బంగారంలో ఉండేటటువంటి మలినాన్ని తొలగించి దాన్ని శుద్ధం చేయడానికి కంసాలు ఏం చేస్తాడు అంటే దాన్ని అగ్నిలో వేసి పుటం పెడతారు. పుటం పెట్టడం అంటారు దాన్ని. అంటే బంగారం ఖనిజంగా వస్తుంది బయటికి. ఆ ఖనిజంగా వచ్చిన బంగారాన్ని శుద్ధం చెయ్యాలి. ఆ శుద్ధి చేయడానికి అగ్నిలో కాల్చి దాన్ని పుటం పెడితే అది మేలిమి బంగారంగా రూపుదిద్దుకుంటుంది. ఆ విధంగానే అగ్ని ఏ విధంగా మాలిన్యాన్ని పోగొట్టి బంగారాన్ని శుద్ధి చేస్తుందో, ఆ విధంగా మానవుల మనస్సుల్లో ఉండేటటువంటి దుర్మల త్రయం అంటే ఈ ఏవేవైతే ఉన్నాయో మనో వాక్ కాయములు, ఈ మూడింటితోటి పాపాలు చేస్తూ ఉంటారు మనుషులు. మనస్సు, మాట, పని, ఈ మూడింటి వల్లనే పాపాలు కలుగుతూ ఉంటాయి. అందుగురించి మనోవాక్కాయ కర్మల ద్వారా ఏ పాపాలైతే చేస్తూ ఈ మలినమైపోయిందో మనస్సు, ఆ మనస్సు బంగారంలాగా శుద్ధి అవ్వాలి అంటే నీ యొక్క భక్తి మనస్సుల్లో నిండి ఉండాలి. ఆ భక్తి యోగం కలగాలి. ఆ భక్తి యోగం కనుక మానవులకి కలిగితే అగ్నిలో కాల్చి పుటం పెట్టబడిన బంగారం ఎలాగైతే శుద్ధి అవుతుందో, ఈ మనోవాక్కాయ కర్మల ద్వారా చేసిన పాపాలన్నీ కూడా భస్మమైపోయి మనస్సు శుద్ధం అవుతుంది. అయ్యే ఆ నీ యొక్క పరతత్వాన్ని తెలుసుకోగలుగుతుంది స్వామి అంటున్నాడు ఈ పద్యంలో. ఇవాటికి ముగిస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.